హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్. నేను మీ ప్రియాంక. జెల్లీ చాక్లెట్స్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా సగ్గుబియ్యంతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఈ రెసిపీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పులో సగం కప్పు వరకు కొబ్బరి తీసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టాలి. అబ్బా, గంట సేపు నానబెట్టే టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళల్లో వేస్తే 5 నిమిషాల్లో నానిపోతాయి. ఇక్కడ నేను గంట సేపు నానబెట్టాను. గంట నానిన తర్వాత చూడండి, ఇలా సాఫ్ట్గా సగ్గుబియ్యం అవుతాయి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే కొబ్బరి ముక్కలు కూడా దీనిలో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఏదైతే కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని, అలానే 1 కప్పు వరకు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. కేవలం బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం పట్టనవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం కొబ్బరి మిశ్రమాన్ని కళాయిలో వేసుకోవాలి. సగ్గుబియ్యం కొబ్బరి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని నీరంతా సగ్గుబియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ప్యాన్కి అంటుకోకుండా ఇలా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని దీనిలోకి వడకట్టుకోవాలి. రుచికి తగ్గట్టుగా మరికొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాలు స్లో మంట మీద కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేగించి దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు స్లో మంట మీద కలుపుతూ ఉంటే ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ఇలా రెడీ అయిపోతుందండి. మరి రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.